Hello all, welcome back to our channel. So students, in this video we will discuss the unit 4 short explanation video of the subject business policy and strategy. సో మనం లాంగ్ వీడియోస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఈ వీడియోలో షార్ట్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, మీరు ఎలా అటెంప్ట్ చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. బేసికలీ లాంగ్ చదువుకుంటే షార్ట్ చదువుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. బట్ ఎనీవే బ్రీఫ్గా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే అవుట్ సోర్సింగ్ స్ట్రాటజీస్. అవుట్ సోర్సింగ్ స్ట్రాటజీస్ అంటే ఏంటంటే బయట అంటే వాట్ ఎవర్ ద అవుట్ సైడ్ ఆఫ్ ది బిజినెస్, అవుట్ సైడ్ ఆఫ్ ది ఫర్మ్ ఏదైతే ఉందో వాట్ ఆర్ ద డిఫరెంట్ స్ట్రాటజీస్ వి విల్ యూస్. ఇందులో ఫస్ట్ వన్ కాస్ట్ సేవింగ్స్, మన ఎక్స్పెన్సెస్ అనేది మనం తగ్గించాలి. సెకండ్ వన్ ఏంటి, గెయినింగ్ అవుట్ సైడ్ ఎక్స్పర్టైజ్, అంటే ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఏవైతే ఇన్నోవేషన్స్ ఉంటాయో క్రియేటివిటీ ఉంటాయో అవన్నీ నువ్వు గెయిన్ చేసేటట్టుగా ఉండాలి. నెక్స్ట్ వన్ కోర్ కాంపిటెన్సీస్, నీ ఒక ఫర్మ్ కానీ నీ ఒక ఆర్గనైజేషన్ కానీ కాంపిటెన్స్ ఇవ్వాలి, అంటే లైక్ కాంపిటెన్సీ ఇచ్చుకుంటూ పోవాలి, కాంపిటెన్సీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ వన్ అవుట్ సైడ్ టెక్నాలజీని నువ్వు గ్యాదర్ చేసి దాన్ని అడాప్ట్ చేసుకుంటేనే నీ యొక్క స్ట్రాటజీస్ అనేది యూస్ఫుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ టెక్నాలజీని యూజ్ చేసి స్ట్రాటజీస్ చేస్తారు, నువ్వు అదే ఓల్డ్ వర్షన్ది పెట్టినావు అనుకో ఎవరు కొంటారు, ఎవరు కొనరు కదా. సో దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ వన్ ఏంది, మార్కెట్ డైవర్సిఫికేషన్. మార్కెట్ డైవర్సిఫికేషన్ ఈజ్ నథింగ్ అబౌట్ ది dividing or dividing or classifying the market like in a different parts, like fresh market opportunities ఉంటాయి, వాట్ ఎవర్ ద బిజినెస్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, అవన్నీ నువ్వు అడాప్ట్ చేసుకునే విధంగా ఉండాలి, ఓకేనా. డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ అంటే ఏంటి, నీ యొక్క డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే అబౌట్ స్ప్రెడింగ్, like expanding your business, expanding your ideas, expanding your strategiesని మనం డైవర్సిఫికేషన్ అంటాం. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఆ టైప్స్లో మినిమం టూ నేర్చుకోండి. ఫస్ట్ వన్ రిలేటెడ్ డైవర్సిఫికేషన్. ఈ రిలేటెడ్ డైవర్సిఫికేషన్ ఏం చేస్తుంది, డిఫరెంట్ బిజినెస్లో ఉన్న ఆర్గనైజేషన్ థింగ్స్ అనేది ఇది డిస్కస్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ అన్రిలేటెడ్ డైవర్సిఫికేషన్. అన్రిలేటెడ్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటి, వాట్ ఎవర్ ద యాక్టివిటీస్ ఆర్ దేర్ అది బిజినెస్కి రిలేటెడ్ అయి ఉండదు, ఓకేనా. అవుట్ సైడ్ ఆఫ్ ది బిజినెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంటి అంటే మర్జర్స్ అండ్ అక్విజిషన్. మర్జర్స్ అంటే ఏంటి, 2 or more కంపెనీస్ మర్జ్ అయితే దాన్ని మనం మర్జర్స్ అని అంటాం. అంటే 2 కంపెనీస్ ఒకటే కంపెనీ లాగా మారుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఉన్న ప్రాపర్టీ, వాళ్ళకి కట్టాల్సిన అప్పులు, ఎవ్రీథింగ్ దే విల్ స్కెడ్యూల్ ఇట్, నో. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అక్విజిషన్, వన్ కంపెనీ కంట్రోల్స్ అనదర్ కంపెనీ. వాళ్ళు మర్జ్ అవ్వాయి, కంపెనీస్ డిఫరెంటే ఉంటుంది, కానీ ఒక కంపెనీ ఇంకో కంపెనీని కంట్రోల్ చేస్తే దాన్ని మనం అక్విజిషన్ అని అంటాం, ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంది, మర్జర్స్ అండ్ అక్విజిషన్ యొక్క గోల్స్ ఏంటి, ఏం చేస్తుంది, లైక్ రిస్క్ని రెడ్యూస్ చేస్తుంది, ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుంది, వాళ్ళ వర్క్ని ఇంప్రూవ్ చేస్తుంది, కాంపిటీషన్ని అవాయిడ్ చేస్తుంది, బికాజ్ వీళ్ళిద్దరే ఉంటారు కాబట్టి. ఎస్, లైక్ మ్యూచువల్గా అండర్స్టాండ్ చేసుకోనికి, ఓకే. నెక్స్ట్ వన్ స్ట్రాటజిక్ అలియన్స్. స్ట్రాటజిక్ అలియన్స్ అంటే ఏంది, 2 or more కంపెనీస్కి ఒక కామన్ గోల్ ఉండి, కామన్ కంట్రోల్ ఉండి, వాళ్ళిద్దరు మర్జ్ అయ్యి దాని మీద వర్కౌట్ చేయడం. నెక్స్ట్ వన్ ఏంటి, ఇంపార్టెంట్ ఏంటంటే డ్రైవర్స్ ఆఫ్ అవుట్ సోర్సింగ్. ఇందులో కూడా ఫస్ట్ థింగ్ లాగానే లైక్ కాస్ట్ కటింగ్ ఉంటుంది, ఎఫిషియన్సీ ఉండాలి, వాట్ ఎవర్ ద ఇంటర్నల్ రిసోర్సెస్ అదే అది చూసుకోవాలి, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. సో ఇలా మీరు రాస్తే సరిపోతుంది. 2 మార్క్స్కి 5 to 6 lines is more than enough. Okay, so I hope that you have got clarity. If you're having any further doubts, let me know in the comment section. All the very best for your examination as well as your preparation. See you all in next video. Bye bye everyone.